కాకినాడ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు హాజరయ్యే పేద విద్యార్థులకు అవసరమైన జీకే జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్ ఇంగ్లీష్ పుస్తకాలను సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున అందిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ సెంట్రల్ లైబ్రరీలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ లైబ్రరీకి కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ సెక్రటరీ ప్రసాద్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ కొరత ఉందని, వాటిని సమకూర్చమని కోరారని, తక్షణం స్పందించి వారికి అవసరమైన బుక్స్ అందించడం జరిగిందన్నారు. ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ లెక్చరర్ గంగాధర్ మాట్లాడుతూ ఫౌండేషన్ అందించిన స్టడీ మెటీరియల్స్ ను విద్యార్థులు సద్వినియోగించుకుని ఉద్యోగాల్లో స్థిరపడి తిరిగి లైబ్రరీకి సాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మంగా వెంకట శివరామకృష్ణ, మణికంఠ, చార్లీ, సెంట్రల్ లైబ్రరీ సహాయ కార్యదర్శి కిషోర్ విద్యార్థులు పాల్గొన్నారు. మనకి యాక్చువల్గా మున్సిపల్ దగ్గర నుంచి అమౌంట్ రావాలి, మన లైబ్రరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా అమౌంట్ మనకు వస్తే మన లైబ్రరీకి గంగాలకి మనకి మంచి ఫండింగ్ ఉంటుంది. వాళ్ళు చాలా మన బిల్డింగ్ కూడా చాలా ఆధునికంగా అన్ని పాడైపోయి ఉన్నాయి. అవి కూడా మనం చేసుకోవచ్చాము. నెక్స్ట్ మనం వచ్చిన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనకంతా మనకి గవర్నమెంట్ మంచి చేస్తుంది గ్యారెంటీ. కానీ ఈ లోపల మనం జరిగే టైంలో అన్ని మా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఏ అవసరమైనా మాత్రం ముందు గ్రంథాలయంకే ఇస్తాను. ఎందుకంటే మాకు ఎడ్యుకేషన్లో ఇంతమంది మీరు మార్నింగ్ 8కి వస్తున్నారట, మళ్ళీ క్యారేజ్ తెచ్చుకుంటున్నారట, కొంతమంది అన్నా క్యాంటీన్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు తిని వస్తున్నారు, మళ్ళీ ఊరుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం ఉంది. ఈ రోజుల్లో డబ్బున్న వాళ్ళు చాలా ఈజీగా కార్ల మీద వెళ్ళి చదువుకునే రోజుల్లో మీరు ఇంత కష్టపడుతున్నారంటే మీకు ఎనీ టైం మా సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా నేను ఎప్పుడు ఏ విషయంలోనే సరే నా లైబ్రరీ ఫస్ట్ ఇలా మీరు ఇస్తారని చెప్తే కొన్ని బుక్స్ రాసిచ్చాం, నేమ్స్ అవి తెచ్చిచ్చడం చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ ఈ లైబ్రరీలో, అవి కూడా చేసి పెడితే బాగుంటుంది. ముఖ్యంగా క్లాసులు తీసుకున్నాం సార్ ఆన్లైన్ క్లాస్లో, దాని గురించి కొంచెం వైఫై ఇబ్బంది ఉంటుంది. తర్వాత చాలా బుక్స్ మీరు చమకూర్చారు కాబట్టి ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి. మీరు రెగ్యులర్గా మీరు ఏమేమి నోట్ చేసుకున్నారో అవన్నీ నేను తెప్పించాను. యాక్చువల్గా మీరు ఇచ్చిన లిస్ట్ అంతా ఓకే చేస్తాం. మరి మీరు ఏమైనా మర్చిపోతే మళ్ళీ తిరిగి ఇబ్బంది ఏం లేదు. సానా సతీష్ సంస్థ, ఈ హరీష్ వీళ్ళందరూ చాలా ఉత్తమమైన సేవలు చేస్తున్నారు. వరద బాధితులకని, నెక్స్ట్ ఏంటంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతి సర్వీస్లోనే వీళ్ళు ఉంటున్నారు. సో అయితే ఈ సర్వీసు చాలా ఉన్నతమైంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ అయ్యాడు, ఒక డిప్యూటీ కలెక్టర్ అయ్యాడంటే అనేక లక్షల మందికి చేయొచ్చు సర్వీస్. ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే అది సహాయం అవుతుంది, ఇదేంటి జీవితాన్ని నిలబడుతుంది. ఈ నిలబడ్డ జీవితం ఏం చేస్తుంది, అనేక లక్షల మందికి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఒక డైనమిక్ పర్సనాలిటీస్ని సమాజానికి తయారు చేస్తుంది. సో అదేవిధంగా మీరు ఎలా అయితే సహాయం అందుకున్నారో మళ్ళీ మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు అదే సేవ చేయాలని కోరుకుంటూ